కాళేశ్వరంపై విచారణకు నియమించిన కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ను గతంలో నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణ కొనసాగుతుండటంతో అక్టోబర్ 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం విచారణ కమిషన్కు మరో 2 నెలలు ప్రభుత్వం గడువు పెంచినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సూర్య, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అందులో ప్రధానంగా మూడు బ్యారేజీలకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఆ నిర్మాణాలు, తర్వాత అందులో జరిగినటువంటి అక్రమాలు, అందులో ఉన్నటువంటి లోపాలు, సో వీటి మీద విచారణ కమిషన్ నియమించారు. అయితే మార్చిలో ఈ విచారణ కమిషన్ను నియమించారు. మొదటగా నియమించినప్పుడు జూన్ 30 వరకు దీనికి టైం ఇచ్చారు. అయితే ప్రభుత్వం కూడా అప్పట్లో మొదట్లో ఉన్నప్పుడు 100 రోజుల్లో నివేదిక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. అయితే 100 రోజుల్లో అది సాధ్యం కాలేదు. ఇంకా దానికి సంబంధించి ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద ఇంకా విచారణ కొనసాగుతూ ఉన్నది. అయితే మొదట్లో ఏదైతే జూన్ 30 వరకు ఇచ్చారో 30 వరకు కూడా ఈ విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో మరో 2 నెలల పాటు గడువును అప్పట్లో పొడిగించారు. అంటే జూన్ 30కి అయిపోతే మళ్ళీ జూలై, ఆగస్టు 31 వరకు, అంటే ఇవాల్టి వరకు 2 నెలల పాటు మళ్ళీ అప్పుడు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సో ఈ 2 నెలల్లో కూడా ఇంకా ఈ విచారణ అనేది కొనసాగుతూనే ఉన్నది. మనం చూస్తున్నాము 2 రోజుల క్రితం కూడా దీనికి సంబంధించి ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి ఏదైతే డిజైనింగ్స్ ఉంటాయి, డిజైనింగ్ సంబంధించిన దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, ఆ డిజైనింగ్ సంబంధించిన దాంట్లో ఏ అధికారుల పాత్ర ఉన్నది, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఓపెన్ హౌస్ పెట్టి దీంట్లో క్రాస్ ఎగ్జామింగ్ దాని మీద ఆ కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి పిసి ఘోష్ అక్కడ సంబంధిత అధికారులతో విచారణ చేపట్టారు. క్రాస్ ఎగ్జామింగ్ కూడా చేశారు. అయితే ఇవాల్టితో ఏదైతే 2 నెలల క్రితం ప్రభుత్వం ఇచ్చిందో ఉత్తర్వులు, అది ఇవాల్టితో ముగుస్తుంది. ఇక ఇవాళ మళ్ళా ఉత్తర్వులు వస్తేనే మళ్ళీ ఈ విచారణ అనేది కొనసాగుతుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే మరో 2 నెలల పాటు ఈ విచారణ కమిషన్కి సంబంధించి గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 2 నెలలు అంటే ఇప్పుడు మనకి ఆగస్టు 31 అంటే సెప్టెంబర్, అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటును గడువు పొడిగిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకంటే ఈ విచారణ అనేది చాలా కీలకంగా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్లను, ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లను, తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే కీలకంగా ఉన్నారో, ఎవరైతే కీ రోల్గా వ్యవహరించారో ఇంజనీర్లను చాలామందిని, కొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా కమిషన్ పిలిచి వాళ్ళని విచారణ చేసి తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, కమిషన్ ముందు ఏం చెప్పారో వాళ్ళందరి నుంచి కూడా ఈ వాళ్ళ అఫిడవిట్ను కూడా తీసుకున్నారు. కాబట్టి అఫిడవిట్లో అవసర సిచ్యువేషన్ బట్టి ఎవరెవరిని కమిషన్కు మళ్ళీ క్రాస్ ఎగ్జామింగ్ చేయొచ్చు. వాళ్ళు కమిషన్ ముందు చెప్పింది ఏంటి, ఆ తర్వాత అఫిడవిట్ రూపంలో ఇచ్చిన దాంట్లో ఏం రాశారు, ఇట్లా ఆ రెండింటిని చూసిన తర్వాత చెప్పింది నిజంగా ఉన్నదా లేదా, వాళ్ళు చెప్పింది వాస్తవం కాదా, ఒకవేళ కమిషన్ ముందు చెప్పిన దానికి అఫిడవిట్లో ఇచ్చిన దానికి ఒకవేళ డిఫరెన్స్ ఉంటే మళ్ళీ అలాంటి వాళ్ళను క్రాస్ ఎగ్జామ్ రూపంలో ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసి ఏదైతే బీఆర్కే భవన్లో ఏదైతే ఈ పిసి ఘోష్కు సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి కార్యాలయం ఉందో అక్కడ మళ్ళీ వాళ్ళని పిలిచి క్రాస్ ఎగ్జామింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులను చేశారు, మరికొంతమంది అధికారులను కూడా చేసేందుకు కమిషన్ రెడీగా ఉంది. కాబట్టి ఇక ఉత్తర్వులు మళ్ళీ 2 నెలలు పొడిగించారు. సో మరికొంతమందిని కూడా పిలిచి విచారణ చేసే అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికే ఇందులో ఆ గతం ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు, తర్వాత అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారి, తర్వాత ఇరిగేషన్ శాఖకు సెక్రటరీగా ఉన్నటువంటి అధికారులను, తర్వాత ఇంజనీర్లను, సో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే చాలామంది కూడా పిలిచి విచారణ చేశారు. ఆ తర్వాత ఈ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా కమిషన్ పిలిచి వాళ్ళను విచారణ చేపట్టింది. వాళ్ళ నుంచి కూడా అఫిడవిట్లు తీసుకున్నది. కాబట్టి వీళ్ళందరినీ అవసరమైతే మళ్ళీ క్రాస్ ఎగ్జామింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీళ్ళందరినీ మళ్ళీ క్రాస్ ఎగ్జామింగ్ చేయడం, ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ తయారు చేయాలంటే మరికొంత సమయం పడుతుంది. కాబట్టి ఇక ఈ 2 నెలల పాటు కూడా ఈ విచారణ అనేది మరింత వేగవంతంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. కాబట్టి అక్టోబర్ 31 లోపు అసలు ఏం జరిగింది, ఎవరి పాత్ర ఎంత ఉన్నది, ఆ లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ మేడిగడ్డ కుంగుబాటు కారణాలేంటి, నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా, పాటిస్తే ఎంత మేరకు పాటించారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సూర్య.